హైవ్యూస్ ఈరోజు రాహుల్ గాంధీ బీహార్లో ఏదో ఒక యాత్ర లాంటిదో చేస్తున్నాడు. ఓట్ల సాధికార యాత్ర అధికార యాత్ర ఏదో. ఇప్పుడు ఎన్నికలలో ఓట్ల కోసం మాట్లాడొచ్చండి, కానీ మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. తెలంగాణలో ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇంకోటి ఎక్కడ హిమాచల్ ప్రదేశ్ అనుకుంటా. ఈ మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకున్నాయి తెలుసా? లోకల్గా ఉన్నటువంటి నాయకుల వల్ల. మీకు బాగా గుర్తుంటే ఎమర్జెన్సీ టైంలో కాంగ్రెస్ పెట్టిన అరాచకాలను తట్టుకోలేక జనాలు ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత ఎన్నికలు రాగానే దేశవ్యాప్తంగా తుక్కుతుగ్గా ఓడించారు. బట్ మన దగ్గర 42 లోక్సభ స్థానాలకు గాను నాకున్న సమాచారం మేరకు 38-39 గెలిపించారు. ఎలా ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి జలగం వెంగళరావు గారు బ్రహ్మాండంగా పరిపాలన చేశారు కాబట్టి. ఈవెన్ తెలంగాణలో కాంగ్రెస్ చెందిన కారణం రేవంత్ రెడ్డి. అలాగే కర్ణాటకలో వచ్చేసి సిద్ధరామయ్య కావచ్చు, డీకే శివకుమార్ కావచ్చు, లైక్ రిమైనింగ్ అలా. అంటే కాంగ్రెస్ పార్టీని నిజంగా ఈరోజు బతికిస్తున్నది లోకల్గా ఉన్నటువంటి నాయకులు తప్ప వాళ్ళ యొక్క సెంటర్లో ఏదో ఉండిద్ది, కమిటీ ఏదో వాళ్ళది ఉండిద్దే వాళ్ళుగా కాదు. మరీ ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ఈయన ఎవరు, రాహుల్ గాంధీ. ఎంత దారుణం అంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కంపెనీలు తీయండి, అందులో ఒక్క కంపెనీలో సీఈఓగా ఒక దళితుడు లేడు, ఒక గిరిజనుడు లేడు అంటాడు. ఈ దళితులకి సంబంధించి ఎందుకు వారిని ఇంకా 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 ఇంత దిగజారుతారో అర్థం కావట్లేదు వీళ్ళు. నిజంగా నాకు చాలా చాలా బాధేస్తుందండి. మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మీరు ఇంకా ఎదగాలి, మిమ్మల్ని ఇంకా ఊరు బయట ఉంచుతున్నారు. అసలు ఏంటంటే వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు బతుకుతుంటే ఏం మాటలు, ఏం కథలు. ఈ రాహుల్ గాంధీ కులగణన చేయాలంటాడు. నీ కులం ఏంటంటే చెప్పడు. పోనీ కులం గురించి అసలు మాట్లాడినంటాడు. కులగణన మాత్రం జరగాలంటాడు. సరే మంచి కోసం అనుకుందాం. బట్ ఈరోజు కులాల పేరుతో ఎందుకు రెచ్చగొట్టలే ఏం చేస్తున్నాడు అసలు? ఈరోజు భారతదేశం అంట దళితులంట ఇంకా తక్కువ చూపు చూస్తుందట. కంపెనీలు కావచ్చు, బయట ఆసుపత్రులు కావచ్చు, అసలు వాళ్ళకి షేర్ ఏం లేదట. ఆసుపత్రికి బిల్లులు గట్ల కలలాడిపోతున్నారంట. ఆసుపత్రులు కట్టేదేమో డబ్బున్నోళ్ళట అండ్ అగ్రవర్ణాల వాళ్ళట. అందులో పేషెంట్గా వెళ్ళేది దళితులు, గిరిజనులట. మరి మిగతా జనాలు ఎవరికి వాళ్ళు వైద్యం చేసుకుంటున్నారా? ఈరోజు నేను రాహుల్ గాంధీ గారిని సూట్గా అడుగుతున్నానండి. ఏమంటే రాహుల్ గాంధీ గారు, మీరు దట్ మీన్స్ మీ కాంగ్రెస్ భారతదేశాన్ని 50 సంవత్సరాల పైగా పరిపాలన చేసింది. 50 సంవత్సరాలు మీరు పరిపాలన చేశారు కదా, ఇందులో మీ సైడ్ నుంచే, ప్రభుత్వం సైడ్ నుంచే చేయదగ్గర కొన్ని ఉంటాయి. ఒక రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ అన్నప్పుడు అతనికి సుపీరియర్ ఉద్యోగుల పరంగా. మీ హయాంలో ఏనాడైనా ఒక్క దళితుడైనా చీఫ్ సెక్రటరీ ఆయా రాష్ట్రాలలో అయ్యారా? తర్వాత రాష్ట్రాలలో నాకు తెలిసి టంగుటూరు అంజయ్ గారు ఒక్క ఆయన మాత్రమే, దామోదర సంజీవయ్య ఆయన మాత్రమే, అది కూడా 1 year 1.5 year ఉంచునిచ్చారు అంతే. రిమైనింగ్ అన్ని సంవత్సరాలు ఇంకా అగ్రకులాల వాళ్ళే. ఇంకా నో దళిత సీఎం. అన్నిటి అత్యంత కీలకమైంది మన భారతదేశంలో ఇప్పటికీ జిల్లా కోర్టు నుంచి తీసుకుంటే సుప్రీంకోర్టు వరకు అన్ని కోర్టుల మీద అత్యధికంగా 60% మోర్ దెన్ ఉండే జడ్జిలు ఎవరో తెలుసా? అగ్రవర్ణాలే. సారీ, అగ్రవర్ణాలు కాదండి బాబు, అంటారు అంతే. అగ్రవర్ణాలు కూడా ఎక్కువగా వీళ్ళు ఉంటారు, బ్రాహ్మణులు ఉంటారు. 30% ఏమో బీసీలు ఉంటారు, 10% ఏమో ఎస్సీ ఎస్టీలు ఉంటారు. అలా చూసుకుంటే పోతే సుప్రీంకోర్టుకి ఇప్పుడు జస్టిస్ గవాయ్ గారు ఉన్నారు, ఆయన ఎస్సీ. ఆయన బిఫోర్ వచ్చేసి నాకు తెలిసి ఒక్కళ్ళు చేసినట్టున్నారు ఆయన, ఐ థింక్ బాలకృష్ణ గారు సమ్మెవరో. సో సుప్రీంకోర్టు జడ్జిల విషయంలోనూ వీళ్ళ హయాంలోనూ నాకు తెలిసి దళితులు ఎవరిని చేసింది లేదు, గిరిజనులు చేసింది లేదు. అంతెందుకండి, రాష్ట్రపతి ఈరోజు గిరిజనురాలండి, ద్రౌపది ముర్ము గారండి, ఎన్డీఏ హయాం. అలాగే ఎన్డీఏ హయాంలో మీరు తీసుకుంటే ఈరోజు నాకు తెలిసి ఒడిశా ముఖ్యమంత్రి ఆయన ఎస్టీ ట్రైబల్ ఆయన. అలాగే మిగతా చోట్ల చాలా చోట్ల తిండి అక్కడ ఎస్సీలు బీసీలు ఉంటూనే ఉంటారు. ఎన్డీఏ హయాంలో చాలా చోట్ల మీరు గమనించినట్టయితే బీసీ ఎస్సీ ఎస్టీలే ముఖ్యమంత్రులుగా ఉంటారు. కమింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్లో మోదీ బీసీ, ఎస్టీ అయినటువంటి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి. సో రాహుల్ గాంధీ ఈరోజు మాట్లాడుతున్నాడు కదా, దళితులకు వచ్చేసి సీఈఓలుగా ఎవడ అవకాశం ఇవ్వాలి? నీకు దమ్ముందా, నీకు టాలెంట్ ఉందా, నువ్వు అందరం కూడా హ్యాండిల్ చేయగలవా? సీఈఓ పోస్ట్ వచ్చేలా నువ్వే తీసుకో. అంతేగాని ఇదేంటి అసలు ఇంత దారుణం ఏంటి? దళితులకు సంబంధించి కూడా సీఈఓగా వెళ్ళాలంటే రిజర్వేషన్లు పెట్టాలా? ఇప్పటికే దేశం రిజర్వేషన్ వల్ల ఎంతమంది ఈ దేశం వదిలిపెట్టి వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారండి సరైన అవకాశాలు లేక. వాడికి టాప్ ర్యాంక్ వస్తుంది, బట్ వాడికి సీట్ రాదు. ఏంటంటే రిజర్వేషన్ వల్ల కింద నడుకు వస్తుంది.
నేను రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని సీట్లు కొట్టిన ఎవరిని తక్కువ చేయట్లా. నేనేమంటే మెరిట్ ఉన్న వాళ్ళకి రావట్లేదు ఇప్పటికీ అంటున్నాను నేను. అంబేద్కర్ మహానుభావుడేమో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రచించిన తర్వాత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెట్టమని చెప్పాడు. ఆ తర్వాత ఎవ్రీ 10 yearsకి ఒకసారి వీళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటా పోతున్నారు ఈ పార్టీ ఏది అధికారంలో ఉన్నా. సో అంతిమంగా ఈరోజు నేను రాహుల్ గాంధీ గారు అడుగుతూ ఉన్నా, అసలు రిజర్వేషన్ అన్నది ఎందుకు? అండ్ సీఈఓలకు సంబంధించి దళితులకు సంబంధించి అసలు ఆ టాపిక్ ఏంటి? సీఈఓలుగా దళితులు ఉండాలంటే అక్కడ రిజర్వేషన్ ఇస్తారా ఏంటి? క్యాబినెట్ సెక్రటరీ ఈయన వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి టాప్ అన్నట్టు, అంటే దేశవ్యాప్తంగా ఐఏఎస్లు అందరికీ ఇక ఆయన టాప్ ర్యాంక్ అన్నట్టు క్యాబినెట్ సెక్రటరీ. స్టేట్లో చీఫ్ సెక్రటరీ ఎలాగో సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ సెక్రటరీ అలాగా. వాళ్ళల్లో ఈ కాంగ్రెస్ హయాంలో ఎంతమంది దళితులు అయ్యారు? నా దేశం ఒకరు కూడా అవ్వాల ఆ పోస్టు. అంతేందుకండి వీళ్ళ మంత్రులు చుట్టుపక్కల మీద క్రాస్ చెక్ చేసుకుంటూ పోండి, నా దగ్గర దళితులు ఎప్పుడు నాకు కనిపించిన దాఖలు కూడా లేవు. బట్ బయట మాత్రం హడావుడు అంతే. మరలా చెప్తున్నా, కాంగ్రెస్ గతంలో చేసిన తప్పులు పాపాలు ఏవైతే మొత్తం బయటకు వస్తున్న ఈ మూమెంట్లో ఇంకా రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీని అంతం చేయటమే ఈయన లక్ష్యం అన్నట్టు కనిపిస్తుంది తప్ప ఏదో ప్రధాన అవ్వాలనేది ఈయన లక్ష్యం నాకైతే అనిపించడం వల్ల. కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ గాంధీకి చాలా కోపం నాకైతే అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి.